కెరీర్ మొదలుపెట్టి ఆల్మోస్ట్ 11 ఏళ్లు అవుతున్నా కూడా కమర్షియల్ గా సక్సెస్ ల పరంగా పెద్దగా సక్సెస్ లను అందుకోలేకపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వాటిని హిందీలో డబ్ చేయడంతో అక్కడ సాలిడ్ వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో తన సినిమాలకు బాక్సాఫీస్ రిజల్ట్ కి అతీతంగా ఎప్పటికప్పుడు సాలిడ్ బిజినెస్ లు జరుగుతూ ఉండటమే తన కొత్త ఛాన్సులు ఎప్పటికప్పుడు రావడానికి కారణమవుతూ ఉన్నాయని చెప్పవచ్చు. 2019 టైంలో రాక్షసుడి సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత చేసిన సినిమాలు వరుస ఫ్లాప్స్ లో అందుకోగా తన లేటెస్ట్ మూవీ భైరవంతో మళ్లీ రీసెంట్ గా సందడి చేశాడు బెల్లంకొండ. కానీ కెరీర్ ను మొదటి నుండి తన యాక్టింగ్ పై వస్తున్న ట్రోల్స్ కి చాలా వరకు ఆన్సర్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో భైరవం రీమేక్ అయినా కూడా ఒరిజినల్ వర్షన్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో తన యాక్టింగ్ తో కుమ్మేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో పూనకంతో ఊగిపోయే సీన్ లో అదరగొట్టేలా యాక్టింగ్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో ఎలాగూ రెచ్చిపోయే బెల్లంకొండ ఈసారి యాక్టింగ్ పరంగా కూడా కుమ్మేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఇతర బెటర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మంచు మనోజ్ అలాగే నారా రోహిత్లు మంచి పర్ఫార్మెన్స్ ను రాబట్టిన మేజర్ సీన్స్ లో బెల్లంకొండ హైలైట్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో తన పర్ఫార్మెన్స్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే విధంగా ఉందని చెప్పవచ్చు. యాక్టింగ్ పరంగా కుమ్మేసిన బెల్లంకొండ ఈ సినిమాతో ఇక బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు కమర్షియల్ సక్సెస్ ను అందుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.